ఏపీలో 2019 నాటి 151 సీట్లు గెలుచుకున్న వైసీపీ అందరి అభ్యర్థుల సంగతి పక్కన పెడితే ప్రముఖ మంత్రుల పరిస్థితి ఇప్పుడు ఏంటి, ఎలా ఉంది, వాళ్ళ భవిష్యత్ ఏంటి అనేది మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ సత్యమూర్తి గారు ఉన్నారు. వారిని అడిగి తెలుసుకుందాం. సార్ నమస్తే. నమస్కారం అండి. సార్, ఏపీలో 2019 అప్పుడు ఒక రకంగా ఉంది, 2024 మరీ దారుణంగా చెప్పాలంటే ఒక 2-3 నెలల నుంచి మరీ ఘోరంగా ఉందని చెప్పుకోవచ్చు. అయితే 151 సీట్లు గెలుచుకున్నటువంటి ఒక వైసీపీ ఎందుకో పూర్తిగా వెనకబడింది అనేది కాకుండా పూర్తిగా కోల్పోయింది అనే పరిస్థితికి వచ్చింది. ప్రముఖ మంత్రులు చాలా వాళ్ళకి సంబంధించి వాగ్దాటి మొత్తం ప్రదర్శించిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళ పరిస్థితి ఇప్పుడు ఎలా ఉంది, ఏ రకంగా చూడొచ్చు అంటారు వాళ్ళని? ఇప్పుడు మీరు మంచి టాపిక్ తీసుకున్నారు జగన్ గారు. ఇప్పుడు మామూలుగా 151 స్థానాలు వచ్చిన పార్టీ ఆ నెక్స్ట్ ఎలక్షన్లలో ఓ 50 సీట్లు పోయినా కానీ ఒక 100 సీట్లతోటి మళ్ళీ అధికారంలోకి రావాలి లెక్క ప్రకారం. తెలంగాణలో కూడా జరిగింది అదే కాబట్టి అదే 2 సార్లు కేసీఆర్ అధికారంలోకి వచ్చాడు. కానీ ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో పరిస్థితి ఏంటంటే జగన్మోహన్ రెడ్డి ఒక మామూలుగా సాధారణమైన పాలన చేసినట్టయితే కేసీఆర్ 2 సార్లు గెలిచినట్టు జగన్మోహన్ రెడ్డి కూడా 2 సార్లు గెలిచి ఉండేవాడేమో. కానీ జగన్మోహన్ రెడ్డిది అసాధారణ పాలన, అసాధారణంగా పరిపాలించాడు. అంటే ఏంటి? ప్రతిపక్షాలను అణిచివేయటం, కొట్టటం, దుర్మార్గాలు చేయటం. ప్రతిపక్షాలు ఒక్కదాన్నే కాదు, మొత్తం ఆ రాష్ట్రంలో ఉన్న అన్ని సామాజిక వర్గాల ప్రజలు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం వల్ల ఇబ్బంది పడ్డారు. ప్రముఖ ప్రతిపక్ష పార్టీ అయినటువంటి ఒక చంద్రబాబు నాయుడిని కూడా తీసుకొచ్చి జైల్లో పెట్టడాన్ని ఇప్పటిదాకా వేరే ఏ పార్టీ కూడా చేయలేదు. చెయ్యరు, ఎవరు చెయ్యరు. వీళ్ళు ఏంటంటే ఆధారాలు గీధారాలు అవి ఏమీ లేవు, కక్ష వేసే అంతే వేసే. మళ్ళీ రాము అనేది కూడా జగన్మోహన్ రెడ్డి ఏం చెప్పాడు? పోలీసులు ఎత్తేశారు. పోలీసులు ఎత్తేశారా? చంద్రబాబు నాయుడిని పోలీసులు ఎత్తేశారు. ముఖ్యమంత్రికి ఉండాల్సినటువంటి భాష ఆ విధంగా ఉండొచ్చు అంటారు అసలుకి? నాది ఎవడో ఏది పీకలేడని వెంట్రుకలు చూపించిన వాళ్ళ దగ్గర నుంచి ఇంకా అంతకన్నా సంస్కారం ఏం ఆశిస్తాం? మనం ఆశించలేం కదా. ఇప్పుడు అసలు విషయానికి వస్తే ఈ మంత్రులను మంత్రులకి ఎవ్వడికి కూడా ఒక వ్యక్తిత్వం అనేది లేకుండా చేశాడు. అసలు మంత్రి ఒక 5 ఉప ముఖ్యమంత్రులను పెట్టుకున్నాడు. వాళ్ళు ఉప ముఖ్యమంత్రులు అన్న విషయం వాళ్ళకే తెలీదు. చాలామంది మంత్రులకి వాళ్ళ శాఖ ఏంటో వాళ్ళకి తెలీదు. సెక్రటరీలు, ప్రిన్సిపల్ సెక్రటరీలు ఉంటారు. వాళ్ళెవరు ఆ మంత్రి దగ్గరికి వెళ్ళిన దాఖలాలు నాకైతే లేవు, కనపడలేదు. ఏదన్నా డిపార్ట్మెంటల్ రివ్యూస్ పెట్టి దాని మీద సమీక్ష చేసిన తర్వాత దాన్ని మీడియా కాన్ఫరెన్స్లో ఏ మంత్రి అయినా చెప్పాడా అంటే అది లేదు. అసలు ఎక్కడా కూడా మంత్రులు అనేవాళ్ళు పనిచేసిన దాఖలాలు లేవు. ఏ మంత్రి అయినా సరే, ఇంక్లూడింగ్ హోంమంత్రికి సంబంధించిన విషయాలైనా సరే, ఆర్థిక మంత్రికి సంబంధించిన విషయాలైనా సరే, ఆఖరికి మత్స్య పరిశ్రమ శాఖ మంత్రికి సంబంధించిన విషయమైనా సరే బయటకు వచ్చి మాట్లాడేది సజ్జల రామకృష్ణారెడ్డి ఒక్కడే. ఈ తరహాలో మంత్రులందరూ కూడా కీలు బొమ్మలు అనటం కన్నా అసలు కీలే లేని బొమ్మలు అనటం కరెక్ట్. ఇప్పుడు ఈ పరిస్థితుల్లో ఈ మంత్రుల పరిస్థితి ఏంది? వీళ్ళు గెలుస్తారా అని మీ డౌటు చాలా ఇదిగా ఉంది. ఒకళ్ళో ఇద్దరో తప్ప ఇక్కడ గెలిచే పరిస్థితి ఎక్కడ కనపట్టలేదు. సీదిరి అప్పలరాజు అని ఒక మంత్రి ఉన్నాడు. అంటే నేను మంత్రుల పేర్లు చెప్తాను, మీరు అదేంటి సత్యమూర్తి గారు, మీరు పెద్ద సీనియర్ జర్నలిస్ట్ కదా, మీరు వాళ్ళ శాఖలు కూడా చెప్పండి అంటే సారీ నాకు తెలియదు. అంటే వాళ్ళకే తెలియని పరిస్థితి, వాళ్ళకే తెలియదు కాబట్టి నాకట తెలుస్తుంది. అందుకని నేను మంత్రి పేరు, ఆయన నియోజకవర్గం చెప్తాను. అందుకని దయచేసి వీళ్ళ శాఖలు ఏంటి అని మాత్రం దయచేసి నన్ను అడగమాకండి. ఈ సీదిరి అప్పలరాజు పలాసలో పోటీ చేస్తున్నాడు. అక్కడ
అసలు గెలిచే అవకాశమే ఈయన కనపట్టలేదు. చాలా సీనియర్ మంత్రి బొత్స సత్యనారాయణ చీపురుపల్లిలో పోటీ చేస్తున్నాడు. అక్కడ తెలుగుదేశం క్యాండిడేట్ కూడా ఓ సీనియర్ని దించింది, కళా వెంకట్రావుని. ఆయన దెబ్బకి ఈయన తట్టుకోలేకపోతున్నాడు. సో చీపురుపల్లిలో బొత్స సత్యనారాయణ ఓడిపోవటం ఖాయమైపోయింది. కోడిగుడ్డు మంత్రి అంటారు, ఈయనది ఏమి శాఖ నాకు తెలియదు, కానీ ఈయన్ని మాత్రం కోడిగుడ్డు మంత్రి అంటారు. అంటే కోడిగుడ్డు మంత్రి అంటే మనం ఏమనుకుంటాం అంటే అన్న పౌర సరఫరాల శాఖ మంత్రి అనుకుంటాం. కాదు, ఈయన ఐటీ మంత్రి. ఈయన జస్ట్ కోడిగుడ్డు గురించి మాట్లాడతాడు. కోడి ఇప్పుడే గుడ్డు పెట్టింది, అది ఇంకా పొదగాలి, అది పిల్ల బయటికి రావాలి, ఆ పిల్ల పెరగాలి, కండబట్టాలి, అప్పుడు కదా చికెన్ వచ్చేదని అంటాడు ఈయన. ఇతన్ని తన నియోజకవర్గం నుంచి ఎగిరి తంతే గాజువాకలో పడ్డాడు. గాజువాక సరిహద్దులు ఏంటో తెలియదు పాపం, ఆయన ఓడిపోయే పరిస్థితుల్లో ఉన్నాడు. అమలాపురం ఎస్సీ నియోజకవర్గం, ఇందులో ఇంకొక మంత్రి ఉన్నాడు పినిపే విశ్వరూప్ అని. అతనికి అసలే ఆరోగ్యం బాగలేదు, దానికి తోడు ఈయనకి సహకరించేవాడేవాడు లేడు అక్కడ. దాంతో ఆయన ఓడిపోబోతున్నాడు. ఇంకొక ఆయన చెన్నుబోయిన వేణుగోపాలకృష్ణ అని ఉన్నాడు. ఓ పెద్ద పెద్ద కబుర్లు చెప్పాడు ఈయన. అసలు పవన్ కళ్యాణ్, చంద్రబాబు నాయుడు వీళ్ళు ఆఫ్టర్ ఆల్ అన్నాడు. ఈయన్ని తీసుకొచ్చి ఎక్కడో అని తీసుకొచ్చి రాజమండ్రి రూరల్లో పడేశారు. గోరంట బుచ్చే చౌదరి మీద దారుణంగా ఓడిపోబోతున్నాడు. ఇంకా తానేటి వనిత అని హోంమంత్రి ఆమె ఉన్నారు. ఆమె కొవ్వూరులో ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు మంత్రి. ఇప్పుడు తీసుకొచ్చి గోపాలపురంలో పడేశారు. గోపాలపురం ఆయన తీసుకెళ్ళి అటు కొవ్వూరులో పడేశారు. అట్ట ఎందుకు చేశాడో ఎవరికి తెలీదు, ఇద్దరు పోతున్నారు. తణుకులో కారుమూరి నాగేశ్వరరావు, ఈయన పౌర సరఫరాల శాఖ మంత్రిగా ఉండి ఆ శాఖ తప్ప మొత్తం ప్రపంచంలో అన్ని విషయాలు మాడతాడు. తణుకు నుంచి ఈయన పోతున్నాడు. జోగి రమేష్ అని మీకు గుర్తుండే ఉంటుంది, తెలుగుదేశం పార్టీ ఆఫీస్ మీద అటాక్ చేసిన ఆయన. దాడి జరిగిన తర్వాతే పోస్టింగ్ వచ్చినట్టు. దాడి జరిగిన తర్వాత మంత్రి అయ్యాడు, అప్పటి వరకు ఎమ్మెల్యే. ఈయన పెడనలో ఈయనకి బాగా స్ట్రాంగ్ ఇది ఉంది. ఈయన తీసి పెనమలూరు వేశారు. ఆ పెనమలూరు సరిహద్దులు ఆయన తెలుసుకునే లోపల ఆడ పోతున్నది, టైం అయిపోయింది. ఇంకో ఆయన మేరుగా నాగార్జున. ఈయన మొత్తం అసలు ఈయన మీద ఏంటంటే ఒక ఎస్ఐ వచ్చి ఏందా అన్నీ నీకే ఇస్తే మా సంగతి ఏందా అని అడిగాడు. నేను సంపాదించింది అంత నీకే ఇచ్చేస్తే మరి నా పరిస్థితి ఏందా అని అడిగాడు. ఎస్ఐ ఒక మంత్రితోటి మాట్లాడిన మాటలు ఇవి, పంపకాల గురించి. అటువంటి మేరుగు నాగార్జున్ని గుంటూరు జిల్లా నుంచి తంతే సంతనూతలపాడులో పడ్డాడు. అంటే చేంజ్ ఆఫ్ సీట్స్ అన్నమాట ఇవన్నీ. ఇప్పుడు అక్కడ పరిస్థితి. విడుదల రజని అని చాలా ఫేమస్, మీ అందరికి కూడా బాగా పరిచయం. ఆమెని చిలకలూరుపేటలో దంతే గుంటూరు వెస్ట్లో పడ్డది. అక్కడ లేదు నేను గెలుస్తానని చెప్పి ఆమె చాలా తిరుగుతుంది, కష్టపడి తిరుగుతున్నది, కానీ ఎక్కడ అసలు అక్కడ పరిస్థితి ఏం కనపట్టలేదు. ఇంకొక ఆయన అంబటి రాంబాబు అని ఒక ఆయన ఉన్నాడు. ఈయన నీటిపారుదల శాఖ మంత్రి అనుకుంటా. నాకేం అవసరం, ప్రాజెక్టు ఎట్ట కడతారో నేను తెలుసుకోవడం నాకేం అవసరం, అదంతా ఇంజనీర్లు చూసుకుంటారన్నాడు. కుప్పంలో గేట్లు ఎవరు తీసుకెళ్లారు, ఎందుకంటే ఆ క్వశ్చన్ నన్ను అడిగితే నేనేం చెప్తా అన్నాడు. డయాఫ్రమ్ వాళ్ళు దెబ్బతిన్నది కదా వర్షాలు వచ్చి పోలవరానికి, అంటే డయాఫ్రమ్ వాళ్ళు అంటే ఏంటి అన్నాడు. అటువంటి ఆయన పాపం సత్తెనపల్లిలో పోటీ చేస్తున్నాడు. ఈయన దురదృష్టానికి అక్కడ కన్నా లక్ష్మీనారాయణ తెలుగుదేశం క్యాండిడేట్. అంబటి రాంబాబు ఇప్పుడు మరి డిపాజిట్ కాపాడుకోవడానికి చాలా ప్రయత్నాల్లో ఉన్నాడు. ఇంకొక మంత్రి ఆదిమూలపు సురేష్ని తీసుకెళ్ళి ఎక్కడో కొండెపిల్లో వేశారు. ఆయన పరిస్థితి ఏందో ఆయనకి అర్థం కావట్లేదు, అసలు ప్రచారం చేస్తుండో లేదో కూడా డౌట్ చాలామందికి. ఇంకొక ఆయన కాకాని గోవర్ధన్ రెడ్డి అని అగ్రికల్చర్ మంత్రి. ఉమ్మడి నెల్లూరు జిల్లా మొత్తంలో గన్ షాట్ సీట్ ఏదంటే సర్వేపల్లి అని చెప్పి అనుకున్నాడు. ఇప్పుడు మొత్తం అక్కడ సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి తెలుగుదేశం క్యాండిడేటు. ఆయనకి వస్తున్న ప్రజాదరణ చూసి ఈయన అసలు ప్రచారం చేస్తున్నాడో లేదో కూడా అర్థం కావట్లేదు. ఇంకొక ఆమె నగరిలో ఆర్కే రోజా అని చెప్పి సినిమా యాక్టర్, ఆమె మంత్రి కూడా.
టూరిజం శాఖ మంత్రి. ఆమెకి ఇప్పుడు ఆ పార్టీ వాళ్ళే నిన్ను ఓడించిందాక మేము నిద్రపోమని ఆ పార్టీ వాళ్ళు చెప్తున్నారు, అవును. వేరే వాళ్ళు చెప్పటం కాదు. ఉషశ్రీ చరణ్ అని చెప్పి ఆమె కళ్యాణ్ దుర్గం ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు మంత్రిని చేశారు. మరి ఆమెకి ఎందుకు మార్చారో తెలీదు, పెనుకొండ వేశారు, అది చాప్టర్ క్లోజు. బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి డోన్లో పోటీ చేస్తున్నాడు. ఆయన పరిస్థితి ఏంటో ఆయనకే అర్థం కావట్లేదు. నేను అసలు మొత్తం డెవలప్ చేశాను, నియోజకవర్గాన్ని అద్దంలాగా చేశాను, రోడ్లు బాగలేవని చెప్పి తెలుగుదేశం వాళ్ళు చెబుతున్న దొంగ అబద్ధాలు వినమాకండి అని ఈయన ప్రచారం చేస్తున్నాడు. మరి అక్కడ పరిస్థితి ఆయనకే అర్థం కాని పరిస్థితుల్లో ఉన్నాడు. ఆ తర్వాత కడప జిల్లా, ముఖ్యమంత్రి సొంత జిల్లా కడపలో అంజాద్ బాషా అని ఉన్నాడు. ఆయన డిప్యూటీ సీఎం. ఆయన పోర్ట్ఫోలియోలు అవేంటో నాకు తెలియదు, కానీ ఇప్పుడు కడపలో ఆయన ఎక్కడికి వెళ్ళినా వ్యతిరేకత వ్యక్తం అవుతూ ఉన్నది. ఈ విధంగా మొత్తం మంత్రులు, మీకు మీకు లిస్టు చెప్పిన మంత్రులందరూ కూడా ఏమవుతారో వాళ్ళకే తెలియని పరిస్థితుల్లో ఉన్నారు. ఎక్కడా కూడా వీళ్ళు గెలుస్తున్న పరిస్థితుల్లో గెలిచే పరిస్థితులు ఎక్కడా కనపట్టలేదు. అందుకని ఇంతమంది కేబినెట్ మంత్రులే పోతూ ఉంటే ఇంకా వైసీపీ పరిస్థితి ఎట్లా ఉంటుందో మీరు ఊహించుకోవచ్చు. అయితే ఈ మార్పులంతా కూడా పెను మార్పు కోసమే అని అనుకోవచ్చా? అంతే కదా. మరి ఇప్పుడు పెను మార్పు రాజకీయంగా మీరు మంత్రులే వాళ్ళ నియోజకవర్గాల్లో గెలవలేకపోతున్నారు అనే పరిస్థితి ఇప్పుడు ఎదురైంది అంటే మరి ఇంకా పార్టీ పరిస్థితి ఎట్లా ఉంటుందో ఊహించుకోవచ్చు. సో మొత్తానికి చాలామంది కొత్త వాళ్ళని కూడా తీసుకొచ్చిన పరిస్థితి, వాళ్ళకి సంబంధించినట్టు నియోజకవర్గాలు మీరు చెప్పినట్టు ఇందాక బౌండరీస్ కూడా వాళ్ళకి తెలియని పరిస్థితి. మొత్తం 94 నియోజకవర్గాల్లో క్యాండిడేట్లని మార్చటం, లేకపోతే ట్రాన్స్ఫర్లు చేయటం, ఇటువంటివి చేశారనమాట. అయితే ప్రముఖ మీడియా ఛానల్కి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఒక ఇంటర్వ్యూ ఇస్తూ వై నాట్ 175 అని మీరు ఏ రకంగా అనగలుగుతున్నారు? సో ఖచ్చితంగా ఇప్పుడు కూడా అదే పదంలో ఉన్నారంటే ఖచ్చితంగా. అంటే పిఠాపురం కావచ్చు, అదేవిధంగా మంగళగిరి కావచ్చు, కుప్పం కావచ్చు, హిందూపురం కావచ్చు, దీంట్లో కూడా మీరు ఖచ్చితంగా వై నాట్ 175 వై నాట్ అని చెప్పి మాట్లాడుతున్నాడు. అంటే కొద్ది మానసిక స్థితి సరిగ్గా లేదని చెల్లి చెప్పినట్టే ఉందన్నట్టు అనుకుంటున్నారు ఏపీ ప్రజలు. ఏమంటారు? అంటే జగన్మోహన్ రెడ్డి మానసిక స్థితి మీద మీరు అన్నట్టు వాళ్ళ చెల్లెలే చెప్పింది, మనం ఏం చెప్పక్కర్లేదు. ఇక్కడ ఏంటి అంటే అసలు వాస్తవిక దృక్పథంతో ఆలోచించే వాళ్ళు ఒక ఫిగర్ చెప్తారు. నేను 1989లో మరి చెన్నారెడ్డి పిసిసి ప్రెసిడెంట్గా ఉన్నప్పుడు, అప్పుడు కూడా తెలుగుదేశం బాగానే స్ట్రాంగ్గానే కనిపించింది అప్పట్లో. మరి చెన్నారెడ్డిని మేము అప్పుడు రిపోర్టర్లుగా ఉండేవాళ్ళం. మీరు ఎన్ని సీట్లు గెలుస్తారు అంటే అప్పుడు మొత్తం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ 294 ఉండేవి. వై నాట్ 294 అని ఆయన అనలే. ఆయన ఏమన్నాడంటే 184 గెలుస్తామని చెప్పాడు. కరెక్ట్గా 184 గెలిచారు. అంటే అవగాహన ఉన్న ముఖ్యమంత్రి అయితే కరెక్ట్ ఫిగరు చెప్పగలుగుతాడు. అట్లా కాకుండా 175 నేనే గెలుస్తాను అని చెబితే మరి అది మరి వాస్తవిక దృక్పథంతో ఉన్నట్ట లేనట్ట, మరి ఆయన మానసిక పరిస్థితి ఏమిటి అనేది మరి మనమే అంచనా వేసుకోవచ్చు. సో చూద్దాం సార్. ఖచ్చితంగా జూన్ 4న ఎలాంటి ఫలితాలు రాబోతున్నాయో ఖచ్చితంగా ఇప్పుడు మే 13వ తారీఖు ఫిక్స్ అయిపోయి ఉన్నారు ఓటర్స్. సో చూద్దాం ఏం జరగబోతుంది. నమస్తే. నమస్కారం అండి.